పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ఇటీవల తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయడానికి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. హరిహర వీరమల్లు పూర్తవ్వగా ఇప్పుడు పవన్ ఓజీ షూట్లో బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. కేవలం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరిశంకర్ చేతులు మాత్రమే కనబడేలా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఫ్యాన్స్ కోసం, మూవీ లవర్స్ కోసం రాబోతోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతోంది అని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కాగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. గతంలో హరిశంకర్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే గతంలోనే కొంత షూట్ చేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా తేరీ రీమేక్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కథ అంతా మార్చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు శ్రీని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీనికి ఒక పండుగలా జరుపుకుంటారు. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతోంది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్ కోసం వేచి ఉండండి అని రాసుకొచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక అప్పటికే పవన్ సైన్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్లని కూడా ప్రారంభించి వీరమల్లు, ఓజీ సినిమాల్లో షూట్ సగం వరకు పూర్తి చేసేశారు. ఇక తాజాగా ఈ 2 సినిమాలకి కాల్ షీట్లు కేటాయించి వీరమల్లు షూట్ ని పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం ఓజీ సినిమా షూట్లో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ కేటాయించనున్నారు. ఇక ఇదే పవన్ చివరి చిత్రం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. గతంలో పార్టీ తరపున పోటీలో నిలబడి కొన్ని చోట్ల ఓడిపోయినా మరికొన్ని చోట్ల స్థానాలని దక్కించుకున్నారు. ఈ మధ్య జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యోగక్షేమాలని కనుక్కుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలని పక్కన పెట్టేశారు. రిలీజ్ డేట్ని లాక్ చేసుకున్న కొన్ని సినిమాలు సైతం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక ఆ చిత్రం నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో కష్టమైనా పర్లేదు పూర్తి చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. హరిశంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అన్న ప్రశ్నలు జనాల్లో మొదలు పెడుతున్నాయి. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి టీజర్ సాంగ్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.